నమస్తే మీ టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మహబూబాబాద్ జిల్లా దోర్నకల్ నియోజకవర్గం కురవి మండల్ కందికొండ గ్రామ పరిధిలో కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు నానావత్ శ్రీ భూపాల్ నాయక్ గారు మహబూబాబాద్ జిల్లా జర్నలిస్టులకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వ్యవసాయం నూతన పద్ధతులు పాటించి రైతులకు లాభసాటి పంటలను తీసుకోవాలని, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఒక దిగుబడి రావాలంటే దాన్ని తగిన విధంగా పంటలు వేసి ఆ రకంగా చేస్తేనే పంటలు పండుతాయి. వర్షాలు పడితే దేవుడు కరుణించాడు. ఈసారి తొందరగా వర్షాలు పడ్డాయి. పంటలు వేసి 4 తీద్దాం అనుకుంటే ఈరోజు యూరియా కొరత ఏ స్థాయిలో ఉందో తెలుసు. యూరియా బస్తాలు తీసుకోవడానికి ఆ షాపుల ముందు చెప్పులు పెట్టేస్తే వాళ్ళ నంబర్ వచ్చినప్పుడు 2 బస్తాలు 3 బస్తాలు ఇస్తున్నారంట. అంటే ఇలాంటి సమస్య వచ్చిన హఠావుడ్డిగా ఢిల్లీకి పరిగెత్తా ఉంటారు. అంటే మీకు దగ్గర డేటా ఉంటుంది కదా, ఒక కలెక్టర్ని అడిగినా లేకపోతే ఏం చేసినా ఈ చిత్తశుద్ధి ఎందుకు ఉండదని చెప్పేసి నా ఆవేదన. భక్త పరిపాలం భయంకర వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ పరిధిలో కూడా ఏం చేసే అంత ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి గవర్నమెంట్ అంటా ఉంటుంది. కానీ గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ప్రజలందరినీ ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. మరి ప్రజల దగ్గరికి ట్యాక్స్ కట్టే స్థాయికి రావాలంటే ముందు వాళ్ళకి సంపదన ఉండాలి కదా. ఆ సంపదన రావాలంటే ఏం చేయాలి? ఏదో కొన్ని పరిశ్రమలు ఉండాలి. ఆ పరిశ్రమల ద్వారా ఎగుమతి చేయడమో లేకపోతే ఉన్నత స్థాయిలో ఉండి చేయడమో ఇలాంటి చేయడం వల్ల ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు ప్రభుత్వం ద్వారా తీర్చడం జరుగుతుంది.